పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. తండ్రి దేవా నాయనా తల ఎత్తుకొనిలా చేసేవాడా. ప్రేమైన సహోదరి సహోదరులారా, తండ్రి దేవుని స్తోత్రిస్తూ యేసు ప్రభుని ఆరాధిస్తూ పరిశుద్ధ ఆత్మదేవునికి అంకితమై మన జీవితంలో ఉన్న విన్నపాలతో పాటు ఇంగ్లీష్ వడకంలో పాల్గొని ముగించుకొని వెళుతున్నటువంటి బిడ్డలపై, రేపటి దినం ఆదివారం ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులందరిపై, తెలుగు వడకమునకు ప్రత్యేక తెలుగు వడకానికి రాబోతున్నటువంటి బిడ్డలపై, స్వస్థత మహాసభకు వస్తున్నటువంటి ప్రతి బిడ్డపై ఈరోజు ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డల ఉద్దేశములతో అర్పిస్తాం. డీకన్ జి పవన్ కుమార్ ఈ దినం గురువుగా అభిషేకం పొందబోచుండగా దేవుని దీవెనల కొరకు కార్యక్రమమంతా ఎటువంటి ఆటంకం లేకుండా అన్ని సక్రమముగా జరిగినట్లుగా, పరిశుద్ధాత్మ సన్నిధి ఆ స్థలంలో ఉండునట్లుగా, దేవుని నామమునకు మహిమాకరముగా కుమారుడు జీవించినట్లుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు తల్లిదండ్రులు. డీకన్ జి పవన్ కుమార్, ఐ విష్ యూ ఎ వెరీ హ్యాపీ డే ఫర్ యూ as you are going to get ordained today. జి పెదకాపు ఇల్లు అమ్మడం విషయంలో ఉన్న ఆటంకాలు తొలగిపోయినట్లుగా మిస్టర్ రంజిత్ మారు మనసు కొరకు ఈ దినం స్థలం మెజర్మెంట్ తీసుకోవటానికి వస్తుండగా న్యాయం చేకూర్చినట్లుగా, దేవుని సన్నిధి నడిపింపు కొరకు, దేవుని సంరక్షణ, కుటుంబంలో శాంతి సమాధానం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అమెరికాలో నివాసం ఉంటున్న స్వప్న కుమారుడు నాగోతు జోసెఫ్ రాగుల్కి ఇంజనీరింగ్లో సీటు వచ్చినట్లుగా దివ్యకారుణ్యమూర్తి ఆ కుటుంబం సహాయం చేయనట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే మనకు అనేక విషయాలలో సహాయం చేస్తున్నటువంటి కుటుంబం టీనా జయరాజుల 15వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా మంచి ఆరోగ్యం, దేవుని దీవెనల కొరకు, అలాగే ప్రపంచంలో అనారోగ్యంతో బాధపడిచిన వారందరి మంచి ఆరోగ్యం కొరకు, ప్రత్యేకంగా కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. మాగిస్టెల్లా కుటుంబం ఈ దినము 15వ వివాహ వార్షికోత్సవం కొనియాడుతున్న టీనా జయరాజ్, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. మనేపల్లి ఆశాకి ప్రభు 3 గంటల ప్రార్థన ద్వారా మంచి ఆరోగ్యం దయచేసినందుకు, మంచి ఉద్యోగం దయచేసినందుకు కృతజ్ఞతగా సంతాన వరం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఈ దినము నా జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి మంచి ఒక తండ్రిని దేవుడు తన దగ్గరికి తిరిగి తీసుకున్నటువంటి రోజు. నా ప్రియమైనటువంటి తండ్రి పెంచి పెద్దగా చేసి గురువుగా మార్చి ఈరోజు మేమందరం కూడా తల ఎత్తుకొని దేవునికి సాక్ష్యం చెప్పేటట్టు మార్చినటువంటి, కష్టపడి పోరాడి ఒక జీతంతో 7 పిల్లల్ని పెంచినటువంటి మంచి తండ్రిని దేవుడు నాకు ఇచ్చాడు. దేవుడిని నేను నిజంగా చూడలేదు, కానీ ఇలాంటి తండ్రి ద్వారా నేను అనుభవించగలిగాను. ఈరోజు నా తండ్రి మరణించి, కుళందరాజ్ మరణించి 11వ మరణ వర్ధంతి సందర్భంగా అతని ఆత్మశాంతి కొరకు, అలాగే మరియ తల్లి వలె నా జీవితంలో నాకు దేవుడు ఇచ్చిన తల్లి పనిమేమేరి ఆత్మశాంతి కొరకు, నాకు 2వ తల్లిగా ఇప్పుడు దాకా మా కుటుంబ భారమంతా మోసి తన జీవితంలో అనారోగ్య పరిస్థితిలో ఉన్నటువంటి డెల్ఫిన్ అల్ఫోన్సా అనే సహోదరిని ప్రభు ఆశీర్వదించమనియు, పరలోకంలో ఉండి నా డాడీ, మమ్మీ, మా కుటుంబ సభ్యుల కోసం, మరి ముఖ్యంగా మీ అందరి కోసం ప్రార్థించాలని, మన తరఫున వెళ్ళినటువంటి అనేక మంది బిడ్డలు, మీ కుటుంబంలో మరణించిన వారు, మరి ముఖ్యంగా మన ఫ్రాన్సిస్ పాపు గారు పరలోకం నుండి మన కోసం ప్రార్థించమని, నూతనంగా ఎన్నుకోబడినటువంటి 14వ లియో సింగరాయ పాపు గారిని దేవుడు ఆశీర్వదించమనియు, భక్తితో ఈరోజు మనము ఈ గొప్ప దినమున ప్రభును ఆరాధిస్తూ మన విన్నపములతో అర్పించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం
మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబిక్కి ప్రవగించినది జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. మనకు ఎల్లప్పుడూ తండ్రిగా ఒకరే ఉంటారు, ఆయనే శాశ్వతుడిన తండ్రి. ఆ పరలోక జపాన్ని భక్తితో ప్రార్థిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతననిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ముందుగానే మీకు చెప్పినట్లు ఈరోజు నేను మా ఇంటికి వెళ్ళి సమాధి దగ్గర పూలదండలేసి మరి నా డాడీకి శ్రద్ధాంజలి అర్పించవలసిన రోజు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ వలన అనారోగ్య పరిస్థితులు ఉన్నటువంటి అక్క వీళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళ పోరాటంలో ఉండగా ఇక్కడ నుండి ఈ పరిశుద్ధ గడియలో మీతో పాటు ఆయనకి ఆత్మశాంతిని దయచేయమనియు అక్కడ నుండి నా కోసం, మీ కోసం, ప్రజల కోసం ప్రార్థించే వీరుడుగా మా డాడీ మారాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాను. నిన్న కూడా కలలో అలాంటి ఒక దర్శనమును దేవుడు నాకు ఇచ్చాడు. నేను మర్చిపోయాను నిజంగా. కానీ మా మూడవ అక్క నాకు ఫోన్ చేసి, తమ్ముడు ఈరోజు డాడీ 11వ మరణ వర్ధంతి అని చెప్పింది. అందువలన నా కుటుంబ సభ్యులతో పాటు ఉండకపోయినా మిమ్మల్ని నాకు దేవుడు ఆత్మీయ పిల్లలుగా, తల్లిగా, తండ్రిగా, సహోదరులుగా, తోబుట్టువారిగా ఇచ్చాడు. కావున ఇక్కడ నుంచి వాళ్ళను తలంచి ప్రార్థించడమే మంచిదని దేవుడు నిర్ణయించుకున్నాడు. అందువలన ఇప్పుడు మీరు స్క్రీన్లో చూడబోతున్నటువంటి మా 7 పిల్లలను వాళ్ళు ఎలా పెంచి ఉంటారో ఒకరి జీతంతో 500 కుటుంబాలలో ఊర్లో మరి మాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేక ఉన్నటువంటి స్థితిలో మా తాత వలసకు వచ్చినటువంటి ఆ పరిస్థితిలో కష్టపడి చదువుకుంటూ టీచర్గా మారి పెదప్ప కొయర్ మాస్టర్గా ఉండి 35 సంవత్సరాలు ఆ ఊర్లో సార్ అని ఒక మంచి మరి పేరు సంపాదించుకున్నాడు. అంతేకాదు తన సంతతి వారిని కూడా తల ఎత్తుకునే విధంగా చేశాడు. అందుకే ఈరోజు ఈ పాటను సెలెక్ట్ చేసుకున్నాను. మా 7 పిల్లల తరఫున వారిని తలంచి ఈరోజు మీతో పాటు మీ కుటుంబ సభ్యుడిగా నా తండ్రి కోసం, తల్లి కోసం, ఆత్మశాంతి కోసం ప్రార్థిస్తూ మనలందరినీ దేవుడు తల ఎత్తుకునే విధంగా చేసేటటువంటి కార్యం చేయాలని ప్రార్థనతో ఈ గుర్తులలో పాడబోతున్నాం. కీర్తన 3వ వచనం అలా చెప్తుంది. ప్రభు, నీవు నాకు డాలి వంటి వాడవు, నాకు గౌరవమును చేకూర్చు పెట్టువాడవు. నేను
తల ఎత్తుకొని తిరిగినట్లు చెయ్యువాడవు. Psalm 3:3 says, Lord, you are my strength. You are my respect. Lord, you are the one who makes me to lift up my head and walk around. Today is the death anniversary, 11th death anniversary of my daddy who made us to lift up our head to become a testimony. నా కోసం, నా కుటుంబం కోసం 7 పిల్లల్ని తల ఎత్తుకునే విధంగా చేసే తండ్రి దేవుని, ఆ తండ్రిని ఇచ్చిన తండ్రికి స్తోత్రం చెల్లిస్తూ మీరు కూడా మీ పిల్లలతో పాటు తల ఎత్తుకొని మీ పిల్లలు ఇలా నిలబడి ఒకరోజు సాక్ష్యం చెప్పేటట్టు మిమ్మల్ని దీవించాలని ఈ పాటను మీకోసం అంకితం చేస్తున్నాను. కీర్తన 3:1-2. ప్రభు, చాలా మంది నాకు శత్రువులైరి, అనేకులు నా మీద తిరుగుబడుచున్నారు, ఎక్కువ మంది నన్ను గూర్చి మాట్లాడుచు ప్రభు అతనిని ఆదుకొనుడులే అని పలుకుచున్నారని కీర్తనగాడు చెప్తున్నాడు. కానీ నీవు నన్ను తల ఎత్తుకునే విధంగా చేస్తావని దావీదు పాడిన పాట. There are so many enemies for me, but then they are talking, will God help him? They question me, challenge me, but you will always make me to lift up my head. మా కుటుంబంలో అలాగే చేశాడు, మీకు కూడా చేస్తాడు. అందుకే దేవుడు ప్రవచనం చెప్పటానికి ఆ కుటుంబం నుండి, పేద కుటుంబం నుండి నన్ను ఎన్నుకున్నాడు. నా తండ్రికి మీలాంటి తల్లిదండ్రులకు అంకితం చేసుకుంటూ ఈ పాటను భక్తితో పాడుదాం. తండ్రి దేవా నాయనా, తల ఎత్తుకొనేలా చేసేవాడా, తండ్రి దేవా నాయనా, తల ఎత్తుకొనేలా చేసేవాడా, కేడము నీవే, మహిమయు నీవే, కేడము నీవే, మహిమయు నీవే, తల ఎత్తుకొనేలా చేసేవాడా, తల ఎత్తుకొనేలా చేసేవాడా, తండ్రి దేవా నాయనా, తల ఎత్తుకొనేలా చేసేవాడా, తండ్రి దేవా నాయనా, తల ఎత్తుకొనేలా చేసేవాడా. శత్రువులు ఎందరో తిరుగుచుండగా, నా మీద తిరగబడేవారెందరో ఉన్నా, శత్రువులు ఎందరో పెరుగుచుండగా, నా మీద తిరగబడేవారెందరో ఉన్నా, సోలిపోను నేను, నీరసపడిపోను, సోలిపోను నేను, నీరసపడిపోను, తండ్రి నీవు ఆదుకొందువు, నన్ను తల్లడిల్లనీయవు నీవు, తండ్రి నీవు ఆదుకొందువు, నన్ను తల్లడిల్లనీయవు నీవు, తల ఎత్తుకొనేలా చేసేవాడా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నా కుటుంబ సభ్యులకు తెలుగు ఇంగ్లీష్ ఎక్కువగా అర్థం కాకపోవచ్చు, అందువలన వాళ్ళందరి కోసం చిన్న మాట. இன்று நம்முடைய அருமையான தகப்பன், பாசமான தகப்பன், தியாகமான தகப்பன் வியர்வை சிந்தி ஒரு ஆள் சம்பளத்தோடு இத்தனை பிள்ளைகளையும் பேர குழந்தைகளையும் பேத்திகளையும் கொள்ளு பேரனையும் ஆசீர்வதித்த அந்த அற்புதமான தகப்பனுக்கு இந்த நாளை நாம் ஒப்பு கொடுத்து நாம் ஜெபிக்க போகிறோம். నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. కీర్తన 3:5 నేను పరుండి నిదురింతును, మరలా సురక్షితముగా మేల్కొందును, ప్రభువే నన్ను కాపాడును. ఎప్పుడు నేను ఈ విషయం చెప్తుంటాను. మా పెద్దక్క సిస్టర్ అక్క మాతో ఎప్పుడు చెప్పేది. ఆమెను కాన్వెంట్కి తీసుకువెళ్ళటానికి ఆమె ఒక అందమైనటువంటి యవ్వన అమ్మాయి కావున ఆమె కోసం బస్సులో మా ఊరు నుంచి ప్రయాణం చేసి కోయంబత్తూరు దాకా వెళ్ళటానికి రాత్రి అంతా పడుతుందంట. ఆ టైంలో టీ తాగాలన్నా మా డాడీకి టీ తాగాలంటే ఇష్టం, దిగడంట. కారణం భద్రంగా తన బిడ్డను కాపాడుతూ ఆ కాన్వెంట్లో అప్పచెప్పటానికి. నా తండ్రికి ఎలాంటి స్వభావం ఉండేదో ప్రభు గురించి ఈరోజు మనం వింటున్నాం. మనము తండ్రిని చూడలేదు, మన తండ్రులు తల్లులు అలాంటి వాళ్ళని మీరు కూడా గుర్తించుకోండి. మీ తండ్రి చేసిన త్యాగం, తల్లి చేసిన త్యాగం అవన్నీ గుర్తుకొచ్చే రోజే మాలాంటి తల్లిదండ్రులను మేము జ్ఞాపకం చేసుకుని ఈరోజు Psalm 3:5 says, when I sleep he will protect me and when I get up he will continue to save me. நான் படுத்திருக்கும் பொழுதும் என்னை காப்பாற்றுவார், நான் எழுந்திருக்கும் போதும் என்னை காப்பாற்றுவார். இப்போதான் நான் சொன்னேன், பெரிய அக்கா சிஸ்டர் அக்காவை காப்பாற்றுறதுக்காக ராத்திரியெல்லாம் பிரயாணம் பண்ணும்போது டீ கூட குடிக்க மாட்டாங்களாம். அப்படிப்பட்ட தந்தை இழந்த நாள். அந்த తండ్రికి బదులాయి పరలోకத்திலிருந்து ఆండవర్ నమ్మోడు పేసువారాగా. అప్పుడప్పుడు తమిళ్లో నేను మాట్లాడటానికి కారణం వాళ్ళు కూడా ఈరోజు నాతో ఉండలేరు కావున వాళ్ళ కోసం చిన్న మాటలు భక్తితో పాడుదాం. దేవుడు మనలను తల్లిదండ్రుల ద్వారా కాపాడేందుకు స్తోత్రం. ఇప్పుడు తండ్రిగా తల్లిగా శాశ్వతంగా మీతో ఎవరైతే నాలాగా కోల్పోయారో వాళ్ళకు ఉండాలని గుర్తును అర్పించి ప్రార్థిస్తాం. పరుండి నేను నిదురించి మేలుకొందును, తండ్రి నీవే భద్రంగా కాపాడెదవు. పరుండి నేను నిదురించి మేలుకొందును, తండ్రి నీవే భద్రంగా కాపాడెదవు. భయము లేదయ్యా, కలత లేదయ్యా, భయము లేదయ్యా, కలత లేదయ్యా. జయమిచ్చే తండ్రి నాతోనే, ఓటమి నాకు లేదయ్యా. జయమిచ్చే తండ్రి నాతోనే, ఓటమి నాకు లేదయ్యా. తల ఎత్తుకొనేలా చేసేవాడా. భక్తితో అనుక్షణం కాపాడుతున్న తండ్రి వైపు చూస్తూ ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. మూడవ గుర్తులో ఫిలిప్పీలకు రాసిన లేఖ 4, 6, 7 వచనం. Philippians chapter 4 verse 6 and 7. By the way, this song is written by a great father, Father J. Berkmans. Such a beautiful daddy for so many people. Some people call him Appa, Daddy, like that. He is like that priest. So we also thank God for such wonderful priest whom God has given to our church. ఈ పాట రాసినటువంటి వ్యక్తి ఒక తండ్రి. ఆయనను డాడీ అని తమిళనాడులో ఇప్పుడు చాలా రాష్ట్రములలో ప్రజలు పిలుస్తున్నారు. అలాంటి వ్యక్తి రాశాడు తండ్రి గురించి. తండ్రి ప్రేమను పొందిన మనమందరం మూడవ గుర్తులో ఫిలిప్పీ 4, 6, 7లో దేనిని గూర్చి విచారింపకుడు, మీకు ఏమి అవసరమో వాని కొరకు ప్రార్థనలో దేవుని అర్థింపుడు, మానవ అవగాహనకు అతీతమైన దేవుని శాంతి మీ హృదయములను మనస్సులను యేసుక్రీస్తునందు భద్రముగా ఉంచును. Philippians chapter 4 verse 6 and 7. Do not worry about anything. Whatever you need in prayer, tell your God, and He is able to provide you and give you that peace which is beyond your understanding and comprehension. Amen. మా జీవితంలో కూడా ప్రార్థన ద్వారానే ఒకరి జీవితంతో ఎన్నో చింతలు బాధలు వచ్చింది, లోన్ కట్టలేని పరిస్థితి వచ్చింది. కానీ దేవుడు అన్నిటిలో దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. విచారించే పరిస్థితులు వచ్చిన 7 పిల్లల్ని పెంచినప్పుడు ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడు ఫాదర్ అని అనుకుంటున్నారా? మీలో అనేక మంది విచారంతో ఉన్నారు, దుఃఖముతో ఉన్నారు. ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నానంటే మా ఇంటిలో చేసిన దేవుడు మీకు రెండింతలుగా చేస్తాడు. అందుకే దేవుడు ఆ కుటుంబం నుండి నన్ను ఎన్నుకున్నాడు. అందుకే మెత్తగా ఉండటానికి నాకు నేర్పించాడు. మరి అలాంటి తండ్రిని తల్లిని దేవుడు నాకు ఇచ్చాడు. మీరు కూడా మీ ఇంటిలో ఉన్న వాళ్ళని అలాగే చూసుకునే భాగ్యం తల్లిగా తండ్రిగా దేవుడు గురువులను కన్యాస్త్రను ప్రజలను మలచమని భక్తితో పాడి గుర్తును అర్పించి ప్రార్థిస్తాం. దేనిని గూర్చి విచారింపక స్తోత్రింతును, అవగాహనకు అతీతమునకు శాంతినిచ్చును. దేనిని గూర్చి విచారింపక స్తోత్రింతును, అవగాహనకు అతీతమునకు శాంతినిచ్చును. మంచికే అన్ని స్తుతి పాత్రములైనవే, మంచికే అన్ని స్తుతి పాత్రములైనవే. వాటినే ధ్యానం చేసేదన్, ప్రకటించి జయం పొందేదన్. వాటినే ధ్యానం చేసేదన్, ప్రకటించి జయం పొందేదన్. తల ఎత్తుకొనేలా చేసే నా తండ్రి. మీ విచారములన్నీ ఈ గుర్తులు అర్పించి భక్తితో ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. తల్లిదండ్రులారా, మీకు మా కుటుంబంలో నేర్చుకున్నది చెప్తాను. ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకే మంచిది. ప్రతిరోజు రాత్రి మా కుటుంబ సభ్యులందరినీ చేరదీసి రౌండ్గా కూర్చోబెట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత. బైబిల్ చదవాలి, ఒకరు జపదండ చెప్పాలి, పాటలు పాడాలి. ఆ విధంగా మా డాడీ ట్రైనింగ్ ఇచ్చేవాడు. అందుకే మాకు కాంపౌండ్ వాళ్ళు లేకపోయినా దేవుడు మా కుటుంబాన్ని భద్రంగా కాపాడాడు. కొన్నిసార్లు దాసుపాము ఎక్కడైతే మనం ఉల్లిపాయలు అన్నీ పెడతామో ఆ లోపలికి వచ్చి లోపల ఉండిపోయింది. అలా వెళ్ళి మా మమ్మీ చేయి పెట్టడానికి ముందు కదిలినప్పుడు పైన ఉన్నటువంటి దాన్ని అలా పట్టుకొని బయటికి తీసుకువెళ్ళి దాన్ని మా మమ్మీ చంపే ఆ గుండె ధైర్యం ఆమెకు ఉండేది. ఆ ధైర్యం నాకు లేదు, కానీ ఆమెకు ఉండేది. సో అలా దేవుడు అనేక విషయాలలో కాపాడుకుంటూ వచ్చాడు. అందుకే ఇప్పుడు కూడా ఇన్ని ప్రయాణములు చేస్తున్నాను. ఆ తండ్రి చేసిన పుణ్యమేమో నాతో పాటు ఉన్నవాళ్ళు కూడా అలాగే సురక్షిత ప్రయాణంలో ఉన్నారు. మీరు కూడా ఈ ప్రాక్టీస్ చేయండి ప్లీజ్. కుటుంబ సభ్యులందరి పేర్లు చెప్పండి. తండ్రి పేరు చెప్పాలి, తల్లి ఏడవాలి, పట్టుకోవాలి, ప్రార్థించాలి. అప్పుడు మీ పిల్లల్ని కానీ మిమ్మల్ని కానీ మీ కుటుంబంని కానీ మీ ఇంటిని కానీ ఏ దుష్టుడు ముట్టుకోకుండా తల ఎత్తుకునే విధంగా ఒకరోజు సాక్ష్యం చెప్తారు. అలాంటి ప్రార్థనే ఈ ప్రార్థన, దివ్య కారుణ్యమునకు సమర్పణ. అప్పుడు మా డాడీ చేశాడు, ఇప్పుడు నేను డాడీ స్థానంలో ఇక్కడ నుంచి మీకు చేస్తున్నాను. మీరు బాగుండాలని అందరు కలిసి యేసువా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును మా తోబుట్టు వాళ్ళందరినీ వాడి ఇంటిని కుటుంబాలను సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికీ వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా. ప్రియమైన సహోదరి సహోదరులారా,
నేను అప్పుడప్పుడు తమిళంలో చెప్పడానికి కారణం మా కుటుంబ సభ్యులు ఇక్కడ లేరు, వాళ్ళు చూస్తున్నారు, చూడబోతున్నారు యూట్యూబ్లో. అందుకే వాళ్ళ కోసం இப்போ நம்ம செம்ம ஜெபம். அப்பா எப்படி அம்மாவும் நம்மாவும் நம்மை சுற்றி இருந்து நமக்கு ஒவ்வொரு நாளும் ஒவ்வொரு பேராய் சொல்லி காப்பாற்றியார்களோ அப்படிப்பட்ட அந்த ஜெபத்தை தான் இப்பொழுது சொன்னோம். ఆండవరికి నండి சொல்லுவோம். అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను చాలాసార్లు ఇప్పుడు ఉన్నట్టు కాదు, అప్పుడు చాలా తొందరి పని చేసేవాడిని. ఏదో ఒకటి పగలగొట్టేది, కొన్నిసార్లు కెరోసిన్ బాటిల్ తీసుకురావాలి, మంచిగా తీసుకొస్తాను కానీ స్టెప్ దగ్గరికి వచ్చేసరికి దాన్ని అలాగే డాష్ చేసి అలా పగిలిపోయేది. అలాగే గొడుగు పట్టుకొని వస్తాను, దాన్ని చుట్టూ తిరుపుతాను, అది ఇట్లానే ఇరిగిపోతుంది. ఇలా చాలా జరిగింది. అప్పుడు మా డాడీ కొద్దిగా స్ట్రిక్ట్గా ఉండేవారు. అది నాకు ఈరోజు ఈ విధంగా సహాయం చేసింది. నేను ఇప్పుడు అలా స్ట్రిక్ట్గా లేను, కానీ ఈ తండ్రి నుంచి ఇంకొకటి నేర్చుకున్నాను. కానీ ఈరోజు ఆ క్రమశిక్షణలో నన్ను నడిపించారు, కావున నేను ఇలా ఉండగలుగుతున్నాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత చనిపోవటానికి ముందు 7వ తారీఖున, ఈరోజు 10వ తారీఖు చనిపోయాడు, 7వ తారీఖు లాస్ట్ బ్లెస్సింగ్ నాకు ఇచ్చినప్పుడు ఆ ఫస్ట్ టైం నన్ను ముద్దు పెట్టుకున్నారు. నేను అనుకున్నాను ఫస్ట్ టైం ఎందుకు ఇట్లా డాడీ చేస్తున్నాడని. కావచ్చు అలా ఉండే కుమారుడు ఇలా మారాడు కదా అని ఆ ప్రేమ ముద్దు, అదే చివరి ఆశీర్వాదం నా జీవితంలో. మీకు కూడా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ముద్దు పెట్టుకొని దీవించే దినములు వచ్చునుగాక. ఆమేన్. Yes, that last kiss and blessing that I received on 7th May on 11 years ago, that's what happened. That's what God can do to you and to me. Today we pray for that soul. కుళందై రాజ్. కుళందై మీన్స్ చిన్న పిల్లలాగా ఉన్న మనస్తత్వం. అలాంటి తండ్రిని నాకు ఇచ్చాడు. இப்பொழுது என்னை அந்த நாளிலே, குறிப்பிட்ட நாளிலே, இதே நாளிலே 11 வருஷத்துக்கு முன்னதாக என்னை அழைத்து முத்தமிட்டு கடைசி ஆசீர்வாதம் கொடுத்த அந்த தகப்பனுக்கு நாம் ஒப்பு கொடுப்போம். లాస్ట్ మినిట్లో పెద్ద అక్క, సిస్టర్ అక్క, నేను, 3వ అక్క, ముగ్గురు కలిసి స్నానం చేపించి, ఆయన ఎట్లా కనిపించాడంటే దేవుని దూతలాగా కనిపించి, ఆ వయసులో కూడా. అలా దేవునికి స్తోత్రం చెల్లించి చివరిగా మాకు టాటా చెప్పి తండ్రి వెళ్ళిపోయాడు. లాస్ట్ డ్రాప్స్ ఆఫ్ వాటర్ ఐ కుడ్ గివ్ హిమ్. దట్స్ ద ఓన్లీ థింగ్ దట్ ఐ హ్యావ్ డన్ టు మై డాడీ. ఆన్ మై ల్యాప్ హీ డైడ్. నా ఒడిలోనే ఆయన చివరి ఆ ఊపిరిని విడిచాడు. ఈ సమయంలో ఆ ఆత్మను గైకొని నేను వాళ్ళకన్నా ఎక్కువగా త్యాగమూర్తిగా జీవించుటకు, నేను చేసే పొరపాట్లను మన్నించి ఆ రోజు దేవుడు దీవించాడు తండ్రి ద్వారా. ఇప్పుడు కూడా నన్ను మన్నిస్తున్నాడు, మిమ్మల్ని కూడా మన్నిస్తాడు. అందరి చేతులు పైకి లేపి, ఆత్మ కోసం ఇంటిలో మరణించిన వాళ్ళందరి ఆత్మ కోసం, మీలో కొంతమంది కూడా నాలాగా ప్రియమైన వ్యక్తులను కోల్పోయి ఉంటారు, ఆత్మల కోసం ప్రార్థిస్తాం. నిత్య పితా యేసునాదుని వేలలేని రక్త ఫలమూలను చూచి ఉత్తరించు ఆత్మల మీద దయగానుండండి. ஆண்டவரே, இறந்த என்னுடைய தகப்பன் குழந்தை ராஜ் அவர்களுக்கு இந்த நாளிலே இளைப்பாறுதலை தாரும். உம்முடைய வெளிச்சం அவர் మేల్ ఒలిర్వதாக. నిత్య ప్రకాశము మరణించిన వారందరిపై ప్రకాశింప చేయము. నీ జ్యోతి వారిపై ప్రకాశింప చేయము. ఇటర్నల్ రెస్ట్ గ్రాంట్ అంటు ఆల్ ద పీపుల్, ఓ లార్డ్. మే యువర్ సోల్, మే eternal rest be given to them. May their soul rest in peace. Amen. భక్తితో ఈ పాటను పాడి ప్రభువుకు అంకితం చేసుకుంటూ ఈ గుర్తు చెప్తాం. తప్పిపోయిన కుమారుడు నేనే తండ్రి, వెదకి వచ్చే జాలికల తండ్రి నీవయ్యా. తప్పిపోయిన కుమారుడు నేనే తండ్రి, వెదకి వచ్చే జాలిగల తండ్రి నీవయ్యా. పరిగిడి వచ్చెదవు, కౌగలించెదవు, పరిగిడి వచ్చెదవు, కౌగలించెదవు, ముద్దాడి విందు చేసెదవు,
మళ్ళీ నీ బిడ్డగా చేసుకొందువు. ముద్దాడి విందు చేసెదవు, మళ్ళీ నీ బిడ్డగా చేసుకొందువు. తల ఎత్తుకొనిలా చేసేనా తండ్రి నీకే స్తోత్రం. ఈ గుర్తులో మీ ఇంటిలో ఎవరైనా తప్పిపోయిన పిల్లలు ఉంటే, తప్పిపోయిన వాళ్ళు ఉంటే రక్షణ పొందడానికి వాళ్ళ కోసం గీతం చేసుకుంటూ ఈ గుర్తు చెప్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి స్టార్టింగ్లో మీకు చూపించి ఉంటారు. మేము 7 పిల్లలని దేవుడు పెంచి పెద్దగా చేసి ఈరోజు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో ఒకరు ఆస్ట్రేలియాలో ఉన్నాడు, ఇంకా తమిళనాడు అంతా అటు ఇటు చాలా చోట్లలో అక్కడక్కడ వాళ్ళ సొంత ఇంటిలో ఉండగలుగుతున్నారు. అంటే దేవుడు వీళ్ళు చేసిన త్యాగం, తల్లిదండ్రులు చేసిన త్యాగం. ఆ 7 పిల్లలను మరొకసారి మీకు చూపించి ఇంతమంది బిడ్డలను పెంచటానికి వాళ్ళు పడిన బాధలు, కష్టాలు ఫలించింది. మీ కష్టాజితాన్ని దేవుడు ఫలింప చేస్తాడు. ఆమేన్. మీకు ఏ కొరత ఉండకుండా దీవిస్తాడు. ఆమేన్. నంబరు కూడా చూడండి, 7 అనే నంబర్ను దేవుడు మా కుటుంబంలో ఇచ్చాడు. 7 దేవద్రవ్యమానములు, వారములకు 7 రోజులు. దేవుడు ఆ రీతిలో కూడా సంపూర్ణమైన నంబర్తో మమ్మల్ని దీవించాడు. అలాంటి తల్లిని తండ్రిని దేవుడు దీవించాడు. వాళ్ళతో పాటు ఈరోజు నా కుటుంబ సభ్యులందరి తరఫున నన్ను కూడా, మీరు ఏ రాష్ట్రంలో పుట్టి పెరిగాను, తెలుగు రాక బాధపడిన టైంలో నేను మంచిగా తెలుగు మాట్లాడకపోయినా నన్ను ప్రోత్సహించి నడిపించిన మీకు నా కుటుంబం తరఫున ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఆ తల్లి, తండ్రి, సోదరులు, సహోదరులు లేని లోటు ఎప్పుడు నేను ఇక్కడ చూడలేదు. ఎక్కడికి వెళ్ళినా నన్ను ప్రేమించే కుటుంబాలు చాలామంది ఉన్నారు. ఈ ప్రోగ్రాం చాలామందికి తెలియకపోవచ్చు, ఎందుకంటే నాకే నేను రోజు వరకు గుర్తులేదు. అంటే ప్రోగ్రామ్స్ మీద ఉన్నాను కావున అనేక మందికి తండ్రిగా నన్ను మార్చేశాడు. నా కుటుంబం గురించి తలంచడానికి వీలు లేకుండా చేసేశాడు ప్రభు. అందువల్ల ఈ లింకును వెంటనే అందరికీ పంపించి నా తరఫున మీ అందరికీ స్తోత్రం చెల్లిస్తున్నాను. నాకు తల్లిగా, తండ్రిగా అనేక మంది ఈ రాష్ట్రంలో ఉన్నారు, మీకు తెలుసు. అలాగే నన్ను ఆదుకునే అనేక మంది ఉన్నారు. నాకు చిన్న దెబ్బలు తగిలిన ఏడ్చి ప్రార్థన చేసి మళ్ళా నిలబట్టే 1500 రోజులు ఈ మే 18కి వస్తుంది. ఎంతమంది ఉంటారో వాళ్ళందరికీ చేతులు జోడించి, ఆ గొప్ప దేవుడు నాకు తండ్రి తల్లిని ఇచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు. ఇక్కడ దానికన్నా గొప్ప ప్రభువే చెప్పాడు, తల్లి తండ్రులు తోబుట్టు వారిని వదిలిపెడితే నీకు దానికన్నా ఎక్కువగా ఈ లోకంని ఇస్తానన్నాడు. అవర్ ప్రసారం ఇచ్చిన ప్రజలందరికీ ఈ లింక్ను పంపిస్తూ నా వందనాలు తెలియచేయండి. అలాగే నా తండ్రి ఆత్మ, తల్లి ఆత్మ పరలోకంలో ఉండాలని, మన పాపగారు ఫ్రాన్సిస్ పాపగారు పరలోకంలోకి వెళ్ళి ఇప్పుడు ఉన్న పాపగారి కోసం ప్రత్యేక ఇంటర్సెషన్ చేయాలని ప్రత్యేకంగా ప్రార్థించుకోండి.
మరొకసారి నా కుటుంబం తరఫున కూడా మీకు ప్రత్యేక వందనాలు, స్తోత్రములు. మా రెండవ అక్క కొద్దిగా అనారోగ్య పరిస్థితుల్లో ఉండగా డెల్ఫిన్ అల్ఫోన్స్ అనే సహోదరిని ప్రభు దీవించమని ప్రార్థిస్తాం. ఇప్పుడు నా కుటుంబ సభ్యుల కోసం நம்ம எல்லாரையும் ஆண்டவர் எவ்வளோ தூரம் ஏற்றிருக்காருன்னா பிள்ளைகளை மட்டுமல்ல பேரப்பிள்ளைகள் கொள்ளு பேரலைகள் வரைக்கும் ஆசீர்வதிக்கிறார் என்றால் அவர்கள் தாய் தந்தைகள் செய்த புண்ணியம் நமக்கு முன்னதாக நடக்கிறது. உங்கள் எல்லாரையும் இன்றைக்கு இருந்து அப்பாவுடைய சமாதிக்கு சென்று நம்ம பூசை பண்ண முடியலைனாலும் இவ்வளோ ஒரு பாக்கியத்தை மக்கள் ஜெபிக்கிற ஆயிரக்கணக்கான மக்கள் ஜெபிக்கிறார்கள். நம்ம తల నిమింది నిற்கும்படி ఆండవర్ செய்திருக்கிறார். తమిళంలో కూడా ఈరోజు పాడబోతున్నాం, తమిళ్లో కూడా పాడవం. ఇంద్ర దినం మరొకసారి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ చివరి గుర్తు చెప్పి ముగించి, మీకు దేవుడు శాశ్వతుడైన తండ్రిగా ఎప్పుడు అనాథగా వదిలిపెట్టకుండా ఇప్పుడు పాడబోతున్నాం. చిన్నమందా భయపడకము, నీకు మామూలు చిన్న చిన్న వస్తువులు కాదు, దైవ రాజ్యమునే ఇచ్చుట తండ్రికి ఇష్టమని లూకా 12:32 ప్రభు ఇచ్చాడు. ఓ లిటిల్ ఫ్లాక్, డు నాట్ బి అఫ్రైడ్, ఇట్స్ మై గ్రేట్ ప్లెజర్ ఆఫ్ ద ఫాదర్ టు గివ్ యూ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మీకు దేవుడు పరలోకముని ఇస్తాడంట, ఆశీర్వాదం ఇస్తాడంట. మరి ముఖ్యంగా రేపటి దినం కూడా మనము మంచి కాపరిగా దేవుడు మనకు ఉంటాడని, రేపటి దిన ఆదివారం మనకు పేరు మంచి కాపరి ఆదివారం, 3వ ఆదివారం, గుడ్ షెపర్డ్ సండే టుమారో. అలాగే వీఆర్ సపోజ్ టు ప్రే ఫర్ ద ఒకేషన్స్. దేవుడు చాలామందిని పిలువాలి సేవ కోసమని పిలిచే ఆదివారం. రేపటి దినం ఆ విషయం గురించి ధ్యానిస్తాం. అందరూ ప్రార్థనలో ఉండండి, ప్రార్థించండి. పాకిస్తాన్ ఇండియా మధ్యలో జరుగుతున్న ఈ సమస్యలన్నీ తొలగిపోవాలని, ప్రపంచం బాగుండాలని, అందులో మన దేశాన్ని ఇంకా దేవుడు కాపాడాలని భక్తితో ఆశతో ప్రార్థిస్తాం. త్వరపడండి. తెలుగు అడకం పోయిన సంవత్సరం లేదు, ఈ సంవత్సరం ప్రత్యేక తెలుగు అడకం మే నెలలో ఉన్నది. 19 నుంచి ఈ సాయంత్రం నుంచి 23 సాయంత్రం వరకు త్వరగా బుక్ చేసుకోండి. రూమ్స్ దగ్గర పడుతున్నాయి, మీరు త్వరగా బుక్ చేసుకుంటేనే రూమ్స్ మీకు దొరుకుతుంది. లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయవద్దు. కాంటాక్ట్ చేసుకోండి, బుక్ చేసుకోండి. టైమింగ్ 9 నుంచి 5:30 గంటల వరకు. Please note 9 to 5:30. Please book your rooms as the rooms are getting closed. Please be quick to book the rooms for the Telugu retreat. Same way for the healing convention too, the rooms are getting booked, so don't wait till the last minute. స్వస్థత మహాసభ కూడా 28 సాయంత్రం నుంచి జూన్ 1 వరకు సాయంత్రం వరకు జరుగుతుంది. అది కూడా దగ్గర పడే వరకు దాని వెయిట్ చేయవద్దు, దొరకదు. సో 2 ప్రోగ్రామ్స్ కోసం రూమ్స్ బుక్ చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. 16, 18, 17, 18 తిరుమలగిరి లాల్ బజార్ మరి హోలీ ఫ్యామిలీ చర్చ్ గ్రౌండ్లో పెద్ద సంఖ్యలో, కొన్ని వేల సంఖ్యలో కుటుంబ ఆశీర్వాద పండుగ జరుగుతున్నాయి. మొదటి రోజు మనకి ఇచ్చారు. అందరు రండి, మనమందరం కలిసి 16వ తారీఖున ప్రత్యేక రీతిలో కుటుంబాలను ఆశీర్వదించటకై ప్రార్థిస్తాం. చివరి గుర్తు, చివరి ఆశీర్వాదం పాడుదాం. தகப்பனே தந்தையே தலை நிமிர செய்பவர் நீரே, తலை నిమిర செய்பவர் నీరే. చిన్న బిడ్డ భయపడకు అని అంటివి, పరలోక రాజ్యమాకు ఇచ్చెదనంటివి. చిన్న బిడ్డ భయపడకు అని అంటివి, పరలోక రాజ్యమాకు ఇచ్చెదనంటివి. రక్తం చిందితివి, ప్రాణం పోసితివి, రక్తం చిందితివి, ప్రాణం పోసితివి. నన్ను నీ సొత్తు అంటివి, నాకు ఉన్నదంతా నీదే అంటివి. నన్ను నీ సొత్తు అంటివి, నీకు ఉన్నదంతా నాదే అంటివి. తండ్రి దేవా నాయనా, తల ఎత్తుకొనేలా, తల ఎత్తుకొనేలా, తల ఎత్తుకొనేలా చేసావే నీకే స్తోత్రం. చివరి గుర్తు మన బృందంలో ఉన్న బిడ్డలు చెప్పగా అందరు కలిసి భక్తితో ప్రార్థించి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా
మా మీదను మరణించినటువంటి కులందై రాజాని మా తండ్రి గారు ఆత్మ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపటి దినం కాపరి ఆదివారం ప్రార్థనకు వస్తున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇంగ్లీష్ వడకాని ముగించుకుని వెళ్తున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రత్యేక తెలుగు వడకానికి వస్తున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను స్వస్థత మహాసభకు రాబోతున్న బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 16 నుంచి 18వ తారీఖు వరకు ట్రిమిలిగులో జరుగుతున్న కుటుంబాసుల పండుగ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం ప్రార్థిస్తున్న DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా జీవితంలో ఆత్మీయ కుటుంబ సభ్యులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇండియా పాకిస్తాన్ దేశముల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రార్థన అడిగిన అందరి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. మొదటిగా తమిళంలో, రెండవదిగా ఇంగ్లీష్లో, మూడవదిగా తెలుగులో దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుందాం. நம்முடைய குடும்பத்தில் ஆண்டவர் கொடுத்த பாக்கியத்திற்கு நன்றி சொல்லுவோம். தலை வணங்கி ஆண்டவருக்கு நன்றி சொல்லி ஆசீர்வாதம் பெற்றுக்கொள்வோம். எல்லாம் வல்ல இறைவன் தந்தை, மகன், தூயாவி உங்களை ஆசீர்வதித்து வழிநடத்தி ஆசீர்வதிப்பாராக. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మీ అందరిని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. May the blessing of the Almighty God, the Father, Son and the Holy Ghost come upon you, remain with you forever and ever. తండ్రి దేవా, నాయనా, తల ఎత్తుకొని సాక్ష్యం చెప్పేటట్టు చేసే శక్తిమంతుడా. God bless you.